జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఓ పరీక్షగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే ఓవైపు పార్టీలో, మరోవైపు కేంద్రం పెద్దల వద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం. దీంతో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కేంద్ర మంత్రికి సవాల్గా మారనుంది. ఇక అందుకే ఆయన ప్రతి శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ కేడర్ను కలిసి వారిని ఎన్నికకు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలవడం లేదంటే ఎన్ని ఓట్లు సాధించారనే అంశం స్టేట్ చీఫ్ పనితీరుకు కొలమానంగా నిలవనుంది. ఆయన నియామకంపై పార్టీ కేడర్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితం ఏమైనా తారుమారైతే ఆయనపై విమర్శలకు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ఆయన 5 సభ్యులతో కమిటీని నియమించారు. బూత్ స్థాయి కేడర్లో కదలిక తీసుకువచ్చే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. దీంతో తాము గతం కన్నా బలపడ్డామని పార్టీ అంచనా వేసింది. ఈసారి గతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని, విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. అదంతా బయటికి అయినా లోపల మాత్రం వారిని భయం వెంటాడుతోంది. గత ఎన్నికలకు ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ట్రెండ్స్ ఆధారంగా పార్టీలకు ఓట్లు పడతాయని, ఉప ఎన్నికల్లో ఓటింగ్ ప్రత్యేకంగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. గత టర్మ్లో దుబ్బాక, హుజూరాబాద్ లో వెలువడిన ఫలితాలను అందుకు ఉదహరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అక్కడ రాజకీయంగా పూర్తిగా రాజకీయ రసవతంగా మారిందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలన్న ఆశతోటి ఉరుతలూగుతుంది. అదే విధంగా ఆ సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని ఒక పక్క బీఆర్ఎస్ కూడా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను నిలపాలని ఇప్పటి వరకే 3 సార్లు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా ఖచ్చితంగా కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ ను ఖచ్చితంగా గెలవాలన్న ఆశతోటి కేంద్ర మంత్రి, అదే విధంగా మొదటిసారిగా ఈ యొక్క ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకైతే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రామచంద్రరావుకు ఇది తొలి పరీక్ష అని చెప్పవచ్చు. ఖచ్చితంగా బీజేపీ గతంలో చూసినట్లయితే 3వ స్థానానికే పరిమితమైంది. కానీ ఈసారి ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందాలనేది అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ ఈ ఎన్నికల్లో ఈ బీజేపీ కనుక గెలిస్తే రాబోయే గ్రేటర్ పరిధిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే బీజేపీ పావులు కలుపుతుంది. ఖచ్చితంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుడుతుంది. ఒక పక్క బీజేపీ ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా మనం దాన్ని దక్కించుకోవాలనే ఆశతోటైతే బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకే ఖచ్చితంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అక్కడ జూబ్లీహిల్స్ లో అన్ని డివిజన్లు అయితే పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా ఉప ఎన్నిక ఖచ్చితంగా రానైందంటే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది. గతంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకోవాలన్న బీఆర్ఎస్ దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అయితే పావులు కలుపుతుంది. ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే 2వ పొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అధికారంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా అక్కడ జూబ్లీహిల్స్ లో మన ఖచ్చితంగా గెలవాలి, గెలిచి అక్కడ నుంచి మంత్రి పదవి వస్తుందనే ఆశతో అయితే చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున
ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇది బీజేపీకి అయితే చావో రేవో అనే దిశగా ఉంది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ గెలవాలి, గెలిచి మనం రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలనే ఆశతోటైతే బీజేపీ ఉంది. ఖచ్చితంగా దీనికి ఏ విధంగా ఉందో రాజకీయ విశ్లేషకులకు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో, బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ మరణాంతరం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఖాతాలోనే పడుతుందనేది ఎవరికి వారైతే అంచనా వేసుకుంటున్నారు. అక్కడ గెలుపు ఎవరికి గెలిచినా కొద్ది మెజార్టీతోనే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.